అందరికీ నమస్కారం. మీరందరూ మా వీడియోస్ని చూసి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో చాలా అరుదైన వీడియో. ఏంటంటే ఉగాది రోజున చంద్రబోస్ గారిని గుంటూరుకి పిలిపించి అక్కడ ఉగాది పురస్కారం ఒకటి చేశారు. అక్కడ పాల్గొన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? చాలా గొప్ప వ్యక్తులు. ఒకటి శివారెడ్డి గారు, అందశ్రీ గారు. వాళ్ళందరినీ నేరుగా చూసే అదృష్టం కలిగింది. ఎప్పుడు నేను ఈ పుస్తకాలన్నీ దులుపుతూ చూసేదాన్ని, వాళ్ళ కవితల్ని చదివేదాన్ని. కానీ వాళ్ళని ఎదురుకుండా చూడటం, వాళ్ళ కవితల్ని స్టేజ్ మీద వాళ్ళు చెప్తూ ఉంటే మీకోసమని స్వయంగా నేనే రికార్డ్ చేసి నేను ఆ అద్భుతమైన కవితల్ని ఆహా ఓహాని ఆస్వాదిస్తూ మీకోసమని మీ ముందుకి తీసుకొస్తున్నాను. చంద్రబోస్ గారు, ఆయన ప్రసంగం, జనాలు ఎలా అరుస్తున్నారు, అవన్నీ కూడా మీకోసం దీంట్లోకి పోస్ట్ చేస్తున్నాను. చూసి ఆనందించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద వీడియో. నిండు నూరేళ్ళు సుమంగలిగా వర్ధిల్లంతే. నిండు నూరేళ్ళు. కవియు అనక పొద్దు పొడుపు, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు అని. ఇక్కడ కవిలేడు సారి ఎక్కడ చూసినా కవులే ఉన్నది. కవి అంటే ఒక ఇట్లా ఉంటాడు. మరి కవులు అది అందశ్రీ ఉంటాడు. ఎక్కడ చూసినా కవులే కదా సార్. కవేడి నువ్వు ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఒక మాట చెప్పినది. తమ్ముడు కాబట్టి ప్రపంచమే వాడికి తలొచ్చింది, వాడు నీకు తలొచ్చిండు. ఇక మళ్ళీ నీకు మేముంచడం ఏంది? ఇంకా మీరు ఇంకొత్తి ఎక్కడ? కొత్త కోణం కాదు, సజీవమైన కోణం అది. దయచేసి అందరూ ఇప్పుడు శివారెడ్డి గారు ఇచ్చే స్పీచ్ని, ఆ భాష మీద వచ్చే కవితని శ్రద్ధతో వినండి. భాష ఒక మట్టి, పిల్లాడు ఆడుకునేటువంటి క్లే. పిల్లాడు ఆడుకునే ఒక క్లే. దాని నుంచి ఎన్ని బొమ్మలైనా చేయొచ్చు. చిత్రం చేసి మళ్ళా బొమ్మలు చేసి విరగొట్టవచ్చు, మళ్ళా నిర్మించవచ్చు. భాష సజీవంగా ఉంటుంది. అదే నువ్వు చెప్పాలా మాకు తెలియదా అని మీరు అనొచ్చు. భాష సజీవంగా ఉంటుంది. భాషని వినిర్మాణం చేసి తిరిగి నిర్మాణం చేసే పని నీది. భాషని వినిర్మాణం చేసి తిరిగి నిర్మాణం చేసే పని నీది. అక్షరాలు ఉంటాయి, పదాలు ఉంటాయి, పదబంధాలు ఉంటాయి, ప్రయోగాత్మకమైన అలంకారాలు ఉంటాయి. భాషలో ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించే భావన బలం నీకు ఉండాలి. సముద్రం ముందు కూర్చున్నట్టు భాష ముందు కూర్చో. సముద్రం ముందు కూర్చున్నట్టు భాష ముందు కూర్చో. అనంతంగా విస్తరించి ఉన్న భాషారణము. ఎన్ని అలలు, ఎన్ని ధ్వనులు, ఎన్ని సంగీతాలు, ఎన్ని సంధ్యా సమయ చరణాలు. రిక్త హస్తాలతో సముద్రం ముందు నిల్చోవద్దు. భాషిస్తూ భాషని అధ్యయనం చేస్తూ నడవాలి. ఒక వర్తమాన వర్ణమయ గీతాన్ని నెలకొల్పుతావు. నిర్మికలను సమాధులు గాలి, అదిగో అక్కడి నుంచి అసలు మొదలవుతుంది. భాష సతతం మారుతూ ఉంటుంది. కాలానుగుణంగా వ్యాపోచిస్తుంది, ఆలోచిస్తుంది. అనంతంగా జీవితాన్ని సాక్షాత్కరిస్తుంది. అనంతం. భాష అమ్మ. నీకు తెలియని మాటలతోనే పైకెగరవచ్చు. రోదసినంతా మట్టిలా చేయవచ్చు. నీ ఊహాశక్తి భాషలో బతుకుతుంది. రకరకాల నగలు తయారు చేస్తుంది. మనోనేత్రాన్ని తెరిచి ఊహాశాలతో అక్షరాన్ని అందుకో. భాష ఒక క్లే, పిల్లాడు ఆడుకునే మట్టి.
ఏమైనా ఆయన గొప్ప కవి అండి, ఆయన గురించి వాళ్ళు మరీ అంత శుభ్రంగా ఉండటం మంచిది కాదు. ఎదురు పెట్టి మాట్లాడుతాను అనుకుంటున్నారా? మరీ అంత శుభ్రంగా ఉండటం అంత మంచిది కాదు. కొంచెం దుమ్ము ఉండాలి. ఇది దుమ్ము దేశం కదా, కొంచెం దుమ్ము ఉండాలి. ఇది దుమ్ము దేశం కదా, దుమ్ము మనుషులున్న దేశం కదా. అద్దం మీద దుమ్ము పేరుకున్నప్పుడు వేలితో దేశం బొమ్మ గియ్యి. అద్దం మీద దుమ్ము పేరుకున్నప్పుడు వేలితో దేశం బొమ్మ గియ్యి. నీకిష్టమైన అమ్మాయి పేరు రాయి. నీకు గుర్తుకొచ్చిన కవిత్వం చరణం రాయి. అవి ఎంతో కాంతివంతంగా ప్రవహిస్తున్న నదుల్లా ఉంటాయి. అర్థం మీద కాసిన వాక్యాలు. అవి ఎంతో కాంతివంతంగా ప్రవహిస్తున్న నదుల్లా ఉంటాయి. కొచ్చిన్ నుంచి కాశీ దాకా అంతా దుమ్మే. కొచ్చిన్ నుంచి కాశీ దాకా అంతా దుమ్మే. దుమ్ముతో నిర్మాణమైన మనుషులే దేన్నైనా ఎలా పూర్తిగా పరిహరిస్తావు? దుమ్ముతో చేసిన మనుషులే దేన్నైనా ఎట్లా పరిహరిస్తావు? అదొక నెగటివ్ బొమ్మ. పగటికి దుమ్ము పడితే రాత్రి అవుతుందా? పగటికి దుమ్ము పడితే రాత్రి అవుతుందా? రాలుతున్న దుమ్ము లాంటి పొగమంచులోంచి సూర్యుడిని చూడు, సూర్యుడిని చూడు. అది పడి ఇంకొక చిన్న మధ్య కోవిడ్ తర్వాత ప్రభుత్వం కొంచెం కష్టం కదా. వాళ్ళకి ఇట్లా కాకుండా ఊళ్ళో ఒక్కడే వెళ్ళి ఒక 2 గంటలు భరతనాట్యం బ్రహ్మాండం ఉంటుంది. 60 సంవత్సరాలు రాసిన కవిత్వాన్ని 6 నిమిషాల్లో కుదించడం ఎంత కష్టం. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఈ ఉర్రేడికి ఇచ్చాడా? దరిద్రంగా ఉంటే జీవితం ఎక్కువ బతకాలి అనుకుంటే ఎక్కువ కాలం బతకమని చెబుతున్నాడు అని అనుకుంటారా మీరు? నా ఫిలాసఫీ అది కాదు. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతారో లేరో. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతానో లేనో. సరిగ్గా లేని వాటినంటిని సరి చేయాలి. ఎందుకు బతకటం? సరిగ్గా లేని వాటినంటిని సరిదిద్దాలి. మనుషులను బాగు చేయాలి. సుందర మూర్తులను చేయాలి. ఈ బతుకు ఇచ్చిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ప్రతి చెట్టుకు ఒక పువ్వై పూయాలి. రాత్రి పగలు పాటలు రాసి పాడాలి. గొంతెత్తి ఉచ్చైశ్వర్యంలో అందమైన మనిషిని కూర్చి పాటలు రాయాలి, పాడాలి. భూమి నుంచి విశ్వంలోకి, విశ్వం నుంచి భూమి మీదకి సంచారం చేయాలి. ఈ సువిశాల ప్రపంచంలో, ఈ సువిశాల విశ్వంలో ఈ బతుకు మీద ఎనలేని ప్రేమ మక్కువ. విశ్వమోహన సుందరమైన మనిషి మనిషిగానే ఎక్కడ దొరుకుతాడు? విశ్వరూప సుందరమైన మనిషి మనిషిగానే ఎక్కడ దొరుకుతాడు? ఈ భూమి మీద సమస్త విశ్వాన్ని అందుకొని గుండెల్లో పెట్టుకునేది మనిషే. ఈ భూమి మీద సమస్తాన్ని అందుకొని గుండెల్లో పెట్టుకునేది మనిషే. చిన్న పురుగు నుంచి సూపర్ మ్యాన్ దాకా కళ్ళు చెదరగొట్టే అందం. చిన్న పురుగు నుంచి సూపర్ మ్యాన్ దాకా కళ్ళు చెదరగొట్టే అందం. ఎంత బాగుంటుంది జీవితం. మళ్ళీ వస్తానో రానో ఈ భూమి మీదకి. ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోరికాయలా ఆడుకోవాలి. మనందరం ఉండటానికి, ఆనందంగా ఎదగటానికి ఈ భూమే
మనందరం ఉండటానికి, ఆనందంగా బతకటానికి ఈ భూమి. దీన్ని భుజం మీద కొట్టుకుని ఊరేగుతారు. ఎవడైనా సరే ఈ భూమిని భుజం మీద పెట్టుకుని ఊరేగాలి. దీన్ని భుజం మీద పెట్టుకుని ఊరేగుతారు. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకండి. మళ్ళీ ఈ భూమి మీద కవరు పెడతామో లేదో చెప్పలేదు. దూకినట్టు పొలేరమ్మ చాకడలో పోతరాజు దూకినట్టు చెప్పులేసుకొని కన్న సాగు చేసినట్టు చెట్టు నీడలేనట్టు ఎర్రజొన్న కట్టలో మిరప తొక్కు గలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీరనాటు నాటు 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 భూరనాటు నాటు 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 పచ్చి మిరపలాద పిచ్చనాటు నాటు 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 విచ్చు కత్తిలాద వెర్రినాటు గుండెల దిగిపోయేలా గండనకరమోగినట్టు గుండెల దిగిపోయేలా గండనకరమోగినట్టు చెవులు సిల్లు పడేలాగా తీసు బిట్ట కూసినట్టు ఏలు సిటికలేసేలా ఎవ్వారో సాగినట్టు తాను సిల్లు దొక్కేలా దుమ్మారో రేగినట్టు ఒళ్ళు సొక్క కొట్టేలా జీవనంలో చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీరనాటు నాటు 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 కట్టపారల చెట్టనాటు. నాకైతే మల్లెపూల బుట్టలో పడినంత ఆనందంగా ఉండింది. వేద పండితులు ఆశీర్వదిస్తూ నాకు కూడా ఒక పూలమాల వేసి ఆశీస్సులు అందిస్తుంటే అసలు జన్మ ధన్యం అనిపించింది. ఈ వేదిక మీద ఇంత గొప్ప రచయితలు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే నిజంగా ఇది అదృష్టం కాక ఇంకేంటి. అందశ్రీ గారికి, శివారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.